దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పెట్టి అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు వాక్యదానాల భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా మరి మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈ దినము 2 సమూయేలు గ్రంథం నుంచి దావీదు జీవితంలో మరి ఆయనకు వచ్చిన గర్వాన్ని బట్టి వచ్చినటువంటి నష్టాన్ని గురించి ఈరోజు పాఠం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకున్నాం. అందుకు రాజు తన వద్ద ఉన్న సైన్యాధిపతి అయిన యోవాబుని పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రంలో నువ్వు సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞేయగా, యోవాబు జనుల సంఖ్య ఎంతైనను నా ఏలిన వాడవును, రాజులకు నువ్వు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దాని 100 ఎక్కువగా చేయను గాక, నా ఏలిన వాడును రాజునకు నీకు ఈ కోరిక ఎలా పుట్టినను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య సందర్భాన్ని పరిశీలన చేస్తే గొర్రెలు కాచుకునేటువంటి దావీదుని దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి ఐక్య ఇశ్రాయేల్ రాజ్యానికి రాజును చేసి ఎంతో వైభవాన్ని ఇచ్చి మరి గొప్ప స్థానాన్ని ఇచ్చినప్పుడు, అనేకమైన విజయాలు ఇచ్చినప్పుడు, రాజ్యం విస్తరించబడినప్పుడు మరి దానిని చూసి దావీదు గర్వించాడు. నాశనానికి ముందు గర్వం వస్తుందని సామెత చెప్పినట్లుగా మరి గర్వం వచ్చింది. గర్వం వచ్చి ఇశ్రాయేలు మరి సైన్యాన్ని లెక్క పెట్టమని యోవాబు సైన్యాధిపతికి ఆజ్ఞ ఇస్తాడు. అక్కడికి సైన్యాధిపతి సలహా ఇస్తాడు. అది లెక్క చేయకుండా చెప్పింది చేయని ముందుకెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు మరి ఇశ్రాయేలు యొక్క సైన్యాన్ని, యోధా సైన్యాన్ని మరి లెక్కించగా దేవుని కోపం వారి మీద రగులుకుంది. మరి మనం పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకురాలేదు. వచ్చిన జనబలం కానీ, ధనబలాన్ని బట్టి కానీ, మన యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి, అందాన్ని బట్టి మరి మనం గర్విస్తే ఇదంతా కూడా దేవుడిచ్చిందేనటువంటి, ఈ ప్రాణం కూడా దేవుడిచ్చిందేనని గమనించాలి. సమస్తము దేవుడే నడిపిస్తా ఉన్నాడు. దావీదుకు వచ్చిన విజయాలన్నీ కూడా దేవుని యొక్క మరి యొక్క తోడు ద్వారా, దేవుని యొక్క మీద ఆధారపడటం ద్వారా వచ్చాయి. ఈరోజు సొంత ఆలోచన ద్వారా, సొంత శక్తి ద్వారా నేనే ఈ యొక్క వైభవానికి కారణమని మరి ఆ గర్వంతో దావీదు ఆ సైన్యాన్ని లెక్కించమన్నప్పుడు దేవునికి కోపం వచ్చింది. మరి చూసి పరిశీలన చేసినట్లయితే మరి ఒక వచనం చదువుకున్నాం, 15వ వచనం చదువుకున్నాం. 24వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయాన్ని 15వ వచనం చదువుదాం. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినం ఉదయం మొదలుకొని సమాజ కూటము వేల వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెర్షెబా వరకు 70,000 మంది మృతి పొందిరి. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఎంత ఘోరమైన సిచ్యువేషన్ చూడండి. ఒక వ్యక్తి గర్వం ద్వారా ఆ రాజ్యానికి మరి 70,000 మంది బలైపోయారు. రాజ్యంలో 70,000 మంది బలైపోయారు. మరి గర్వానికి వచ్చినప్పుడు మరి యోవాబు హెచ్చరించాడు. గాదు ప్రవక్త కూడా వచ్చి మరి ఆప్షన్స్ ఇచ్చాడు. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. 3 ఆప్షన్స్ ఏంటి అంటే, 7 సంవత్సరాల కరువు, నీకు వచ్చిన గర్వాన్ని బట్టి 7 సంవత్సరాల కరువు కావాలా, నీకు వచ్చిన గర్వాన్ని బట్టి 3 నెలలు అంతకుముందు లాగానే అడవి పోలై, అరణ్యం పోలై తిరుగుతావా, నీకు వచ్చిన గర్వాన్ని బట్టి ఈ ప్రాంతం, ఈ ప్రజల మధ్య తెగులు వేపించాలా అన్నప్పుడు దావీదుకి ఎటు దారిపోక చేసిన తప్పు తెలిసి మరి ప్రాధాయపడతాడు. అయినప్పటికీ కూడా ఆ గర్వాన్ని బట్టి దేవుని తీర్పు వచ్చి 70,000 మంది ఇశ్రాయేలీయులు తెగులు చేత హతమైనట్లుగా మనకి వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దేవుణ్ణి మరిచి ఇదంతా నా వల్లే ఏందని చెప్పి ఏ వ్యక్తి కూడా ధనబలాన్ని బట్టి, మనకిచ్చినటువంటి మరి జనబలాన్ని బట్టి, అందాన్ని బట్టి, బ్యాక్గ్రౌండ్ని బట్టి గర్విస్తే నువ్వు దేవుని యొక్క శిక్షకు పాత్రుడవుతావు. మనం పరిశీలన చేసినట్లయితే ఈ రోజుల్లో కూడా 1 సెంటు స్థలం 1000 రూపాయలకు కొన్నాను నేను, అది 10 లక్షలైంది. 2-3 ప్లాట్లు ఉన్నాయి, నాకు 1 కోటి రూపాయలైంది, నేను కోటేశ్వరుని అయ్యాను అని కాళ్ళు ఎగరేస్తున్నావేమో కానీ ఈ సమస్తము దేవుడిచ్చిందే. ఈ శరీరం దేవుడిచ్చిందే, నీ కట్టుకునే బట్ట దేవుడిచ్చిందే, ఫుడ్ దేవుడిచ్చిందే, నీ ప్రాణం దేవుడిచ్చిందే, సమస్తాన్ని నడిపిస్తుంది దేవుడే అనేటువంటి స్పృహ కోల్పోయి ఏ వ్యక్తికైతే తనంతట తానే ఇంత గొప్పవాడిని అయ్యానని గర్వం వస్తుందో నిశ్చయంగా వారి పట్ల దేవుని యొక్క కోపం రగులుకుంటుంది, దేవుని యొక్క శాపానికి గురవుతారని దావీదు జీవితం ద్వారా
మనం గొప్ప పాఠాన్ని నేర్చుకోవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి మనం దేవుని మీద ఆధారపడి సమస్తానికి ముందు నడిపించబడతా ఉన్నాం. మనకు వచ్చిన విజయాలు దేవుడిచ్చినవే, మనకిచ్చిన అందం దేవుడిచ్చిందే, మన బ్యాక్గ్రౌండ్ అంతా దేవుడే అనేటువంటి స్పృహ కలిగి మనం ముందు కొనసాగించబడాలి. లేని పక్షాన గర్వం కనుక వచ్చినట్లయితే, ఆనాడు దావీదు జీవితంలో దావీదుకి దేవుడు గొప్ప స్థానాన్ని ఇచ్చి ఐక్య ఇశ్రాయేలు పట్ల గొప్ప వైభవోపేతమైన స్థానాన్ని ఇస్తే, దాన్ని పట్ల గర్వించి ఇశ్రాయేలు సైన్యాన్ని లెక్కించినప్పుడు ఆ గర్వాన్ని బట్టి దేవుడు దావీదుని శిక్షించాడు. ఆ రాజ్యంపై తెగులు రప్పించాడు. 70,000 మంది ఆ రోజు హతులైనట్టుగా మనకి వాక్యం చెబుతుంది. ఈరోజు నువ్వు నేను కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు కలిగిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు, కానీ కలిగిన దాన్ని బట్టి నువ్వు గర్వించి నా వల్ల ఇదంతా అయిందని చెప్పి నువ్వు గనక గర్వానికి గనక లోనయ్యా ఉంటే శిక్ష తప్పదు అనే పాఠాన్ని ఈ దావీదు జీవితం ద్వారా మనం తెలుసుకోవాలి. దేవుడు ఈ పరిశుద్ధ మాటలను వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మనం ఈ ఉదయకాల వాక్య ధ్యానాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత్యకాలపు దినాల్లో అనేక మందికి వాక్య సందేశాలు అందించడానికి మీరు కూడా పాలుభాగస్తులైంది. మరీ ముఖ్యంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ వంతు పాత్రని ఇందులో పాల్గొనవలసిందిగా దేవుని నామం పేరిట తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.